ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క పక్ష ఫలాలలో భాగంగా అంటే ఆగస్టు మొదటి పక్షం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచారం తీసుకున్నట్లయితే మనం వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము ధనము, ఇవి రెండు గురించి మనం మెడికల్ అస్ట్రాలజీలో చెప్పుకుంటున్నాం. గ్రహస్థితి తీసుకున్నట్లయితే మీనంలో రాహు, కుంభంలో శని, కురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథున రాశి, రవి భగవంతుడు కర్కాటకం, అలాగే ఈ యొక్క సింహరాశిలోకి తీసుకున్నట్లయితే వక్రించినటువంటి బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతు సంచారం జరుగుతుంది. కాకపోతే మొన్నటి వరకు మనం తీసుకున్నాము ఈ యొక్క రాశుల వివరాలు అవన్నీ కూడాను మీరు గత వీడియోలలో చేసినవి ఇప్పుడు చేసినవి చూసిరండి. ఒక రోగం పేరు చెప్పడం, డిసీజ్, ఎనీ డిసీజ్ రావచ్చు మనకు, మీ లగ్నానికి మీ రాశికి సంబంధించినటువంటి డిసీజ్, ఆ డిసీజ్కి ఏ ఆసనం వేయాలి, ఏం చేయాలన్నది దాన్ని విపులంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? మీకు సమస్య ఎక్కడ వచ్చేసింది, హెల్త్ ప్రాబ్లంలో ఎక్కడి నుంచి వచ్చింది అంటే కుంభరాశి వారికి 6వ ఇల్లు ఏమైంది, ఛాతికి సంబంధించినటువంటి కర్కాటక రాశి అయింది. వీళ్ళకి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏది ఈ యొక్క కఫం పట్టేయటం, ఆస్మా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి కుంభరాశి వారికి. సైనసైటిస్ ఎక్కువ కావటం, దాంతో హెడేక్ రావటం, ఛాతికి ఆక్సిజన్ చక్కగా వెళ్ళక ఇలాంటి ప్రాబ్లమ్స్ అది క్రానికల్గా మారే అవకాశం కూడా చాలా ఎర్లీగా వెళ్తుంది, క్రానికల్గా కూడా వెళ్తుంది. ఎప్పుడైతే ప్రాణవాయువు చక్కగా ప్రసరించలేదో ఛాతిలో ఆటోమేటిక్గా ముక్కుకు గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దగ్గు రావడము, జలుబు ఎక్కువ కాలం మనలో ఎక్స్పోజ్ అవ్వడము, ఏది తినాలన్నా భయంగా ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు దశమ స్థానం వచ్చేసి వృశ్చిక రాశి అవుతుంది. ఇక కుజుడు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు, అంటే గురువుతో కలిసి ఉన్నాడు. మీకు గురువు వచ్చేసి 2వ ఇంటి అధిపతి, 10వ ఇంటి ఈయన కుంభరాశి వారికి లాభాధిపతి. ఈయన ఉండడం, మీకు చతుర్థంలో ఉండడం, ఫిక్స్డ్గా బాగా టార్గెట్కి వెళ్తారన్న విషయం అయితే పక్కన పెట్టేసేయండి. కొంచెం చంద్రమంగళ గురుమంగళ యోగం ఉంటుంది, గౌరవం పెరుగుతుంది సొసైటీలో. ఫైనాన్స్ మీరు అందిపుచ్చుకోవాలనుకున్న స్థాయిలో మీరు అందిపుచ్చుకోలేరు. దీనికి కారణంగా మనం ఏం చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి ఫైనాన్స్ కోసం. అలాగే లక్ష్మీ నరసింహ ఆరాధన చేసుకుంటే హెల్త్ వెల్త్ రెండు ఉపయోగపడతాయి. ఎక్కువ ఇవి చేసుకుంటూ ఛాతికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాణాయామాలు చేసుకుంటూ ఛాతి రిలాక్స్ అవ్వాలంటే మెయిన్ అక్కడ ఆక్సిజన్ నింపాలి. ఆక్సిజన్ వెళ్ళటానికి ముక్కులు ముందు ప్రధానం. సైనస్ ఉన్న వాళ్ళకి ఆ జలుబుతోటి గొంతంతా ఎదుగుతుంది. కఫం అన్నది లంగ్స్లో పేరకపోయిందంటే ఆక్సిజన్ చక్కగా అందక అనేక రకమైనటువంటి లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంది. అది తీవ్ర స్థాయిలో క్రానికల్ అవ్వటం ఐదర్ లేదా ఒక్కోసారి మనకు ఛాతి క్యాన్సర్లు, ఛాతి టీబీలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. వీటన్ని నుంచి బయటపడాలంటే ముందు మీరు చేయవలసినటువంటి ప్రాణాయామం తీసుకున్నట్లయితే చక్కగా లంగ్స్ ఓపెన్ అవ్వటానికి మీరు చూసుకోవాలి. శ్వాసను పైనుంచి ఇంతవరకు తీసుకున్నట్లు నెమ్మదిగా మీ మనసుతోటి గమనించండి. నేను ఇంతవరకే తీసుకుంటున్నాను, వదిలేస్తున్నాను కిందకి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ అన్నప్పుడు ఛాతీ పైకి కనిపిస్తుంది, విసర్జించినప్పుడు ఎక్సేల్లో శ్వాస తగ్గుతుంది, లంగ్స్ భాగం డౌన్ అవుతుంది. ఈ విధంగా
ఈ లంగ్స్ వరకు దీన్ని ఫుల్ యోగిక్ బ్రీత్లో మొత్తం బాడీకి అందిస్తాము. కాకపోతే నేనేం చేశానంటే లంగ్స్ వరకే తీసుకున్నాను. ప్రాబ్లం ఎక్కడుంటే అంతవరకు తీసుకెళ్తే అక్కడ ఫుల్ ఫెడ్జ్లో ఆక్సిజన్ పనిచేసింది అనుకోండి, అక్కడ ఉన్న డిసీజెస్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళదో అక్కడే రోగం పుడుతుంది. ఆక్సిజన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఎటువంటి సమస్య రాదు. ఇది ఛాతికి సంబంధించినటువంటి ప్రాణాయామం. ఇది చేయండి, సరిపోతుంది. స్వస్తి.